Hey guys, hello, namaste. I am Pratyusha and welcome to all the handwriting lovers to my channel. మీకు తమ్నేల్ చూసి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ బౌన్స్ లెటరింగ్. ఈరోజు మనం బౌన్స్ లెటరింగ్ వీడియో చేస్తున్నాం. సో బేసిక్స్ నుంచి వద్దాం. వాట్ ఈస్ బౌన్స్ లెటరింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు తెలుసు మీరు బౌన్స్ లెటరింగ్ నేర్చుకోవడానికి, రాయడానికి చాలా 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 ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అండ్ మీకు ఫాస్ట్గా నేర్చుకోవాలనిపిస్తుంది అని. బట్ మీరు తెలుసుకోవాల్సిన ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. అసలు బౌన్స్ లెటరింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటికీ మీరు స్టార్టింగ్ నుంచి అన్ని వీడియోస్ కనుక చూసుంటే, అన్ని బేసిక్స్ నుంచి వస్తూ కనుక ఉంటే, లైక్ ఫ్రమ్ బేసిక్ స్ట్రోక్స్ కానీ, బేసిక్ ఆల్ఫబెట్ రైటింగ్ కానీ, లైక్ స్మాల్ కేస్ లెటర్స్ అండ్ అప్పర్ కేస్ లెటర్స్, హౌ టు జాయిన్ లెటర్స్ అండ్ వర్డ్స్ రైటింగ్ కానీ, ఇవన్నీ కూడా A to Z మీరు కనుక పక్కాగా ఫాలో అయ్యి కంప్లీట్గా ప్రాక్టీస్ చేసి, వన్స్ మీరు చాలా చాలా కంఫర్టబుల్గా రాయగలుగుతున్నారంటే కాలిగ్రఫీ విత్ బ్రష్ పెన్, లైక్ మీరు రెడీగా ఉన్నారని బౌన్స్ లెటరింగ్ నేర్చుకోవడానికి. ఓకే, సో ఈరోజు ఆ టాపికే మనం డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈస్ బౌన్స్ లెటరింగ్? కాలిగ్రఫీలో 4 లైన్స్ ఉంటాయి, 4 గైడ్ లైన్స్, లైక్ యాసెండర్, బేస్ లైన్ అండ్ డీసెండర్ అని మీకు కూడా తెలుసు. లైక్ స్మాల్ కేస్ లెటర్స్ అయితే బేస్ లైన్ అండ్ వేస్ లైన్ మధ్యలో ఉంటాయని, అండ్ అప్పర్ కేస్ లెటర్స్ అయితే ఏ సెంటర్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉంటాయని. ఇప్పుడు ఈ లెటర్స్ మనము ఒక ఇంకా మోర్ స్టైలైజ్డ్ వేలో రాస్తామన్నమాట. లైక్ ఎలా అంటే, లెటర్స్ కీప్ బౌన్సింగ్, అవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, లైక్ అవి డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తాయి మనకి లెటర్స్. ఓకే, ఇప్పుడు బేస్ లైన్ ఉంది కదా, మన బేస్ లైన్కి కొంచెం పైకి కొంచెం కిందకి అలా బౌన్సీగా అవుతూ ఉంటాయి లెటర్స్. అండ్ ఆల్సో బేస్ లైన్ పైకి వెళ్తూ ఉంటాయి లెటర్స్ అండ్ బేస్ లైన్ కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవే 2 రూల్స్. అండ్ మీకు వీడియో ఒకసారి స్టార్ట్ అయ్యాక మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఇది అనమాట, ఈ బౌన్సింగ్ ఎఫెక్ట్ని వర్డ్స్లో క్రియేట్ చేయడమే బౌన్స్ లెటరింగ్. అండ్ అది ఇంకో నేమ్ ఏమంటారంటే డాన్సింగ్ లెటర్స్, డాన్సింగ్ బేస్ లైన్స్ అని కూడా అంటారు. సో వన్స్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ టు రైట్ కాలిగ్రఫీ, మీరు ఈ బౌన్స్ లెటర్స్ని ట్రై చేయొచ్చు. ఫ్రమ్ స్క్రాచ్ అంటే యాజ్ అ బిగినర్, ఫ్రమ్ ది వెరీ బేసిక్స్ నేను చెప్తాను. అసలు బౌన్స్ లెటరింగ్ ఎలా క్రియేట్ చేయబోతున్నాం, మనం ఎలా రాయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియో చూస్తే చాలు మీకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. దెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ బౌన్సింగ్ లెటర్స్. సో షల్ వి స్టార్ట్? అండ్ వీడియోకి గట్టిగా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీ రివ్యూ అయితే కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. ఐ థింక్ దిస్ ఈజ్ మై లాంగెస్ట్ వీడియో సో ఫార్, బట్ అయినా కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇట్స్ ఓకే, ఎందుకంటే నేను చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా, చాలా ఈజీగా అండ్ అండర్స్టాండబుల్ వేలో స్టూడెంట్స్ అండ్ కిడ్స్కి చాలా బాగా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు వాళ్ళకి బాగా అర్థమవుతుంది కదా. సో అందుకనే నేను ఈ లాంగెస్ట్ వీడియో చేస్తున్నాను బౌన్స్ లెటరింగ్కి.
మనం బౌన్సింగ్ ఎఫెక్ట్ ఆఫ్ లెటర్స్‌ని ఎలా తీసుకురావాలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం నేర్చుకుందాం. లెట్ అస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్. బట్ బిఫోర్ దట్ మనందరికీ తెలుసు. లెట్ అస్ అజ్యూమ్ ఈ 4 లైన్స్ 1, 2, 3, 4 ఈ 4 లైన్స్ మన ఏ సెంటర్, డి సెంటర్, బేస్ లైన్ అండ్ ద బేస్ లైన్ అనుకుందాం. ఓకే. సో ఐమ్ రైటింగ్ అబౌట్ దీస్ లైన్స్. బౌన్స్ లెటరింగ్ ఇన్ బ్రష్ పెన్ కాలిగ్రఫీ రాయడానికి మనము 4 రూల్స్ యూజ్ చేస్తాం. ఆ 4 రూల్స్ ఏంటో వన్ బై వన్ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్డ్ ఏదైతే తీసుకున్నామో అది రాస్తున్నాను. లెట్ అస్ టేక్ వర్డ్, ఎనీ ర్యాండమ్ వర్డ్. నేను హౌస్ హోల్డ్ తీసుకుంటున్నాను. సో లెట్స్ రైట్ హౌస్ హోల్డ్ నౌ. అప్స్ట్రోక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఈస్ దాట్ అంటే అప్స్ట్రోక్ ఎప్పుడు థిన్ లైన్ ఉండాలి. దట్ ఈస్ అప్లయింగ్ లో ప్రెషర్ ఆన్ అవర్ బ్రష్ పెన్. అండ్ డౌన్ స్ట్రోక్స్ ఆర్ ఆల్వేస్ థిక్, అప్లయింగ్ great pressure on our brush pen. So upstroke. ఫస్ట్ రూల్ ఏంటో చూద్దాం. సో రూల్ 1, circle the bottom of the final stroke. Circle the bottom of the final stroke on the letters. అంటే ఈ రూల్ మీనింగ్ ఏంటంటే మనము ఎవ్రీ లెటర్ ఫైనల్ స్ట్రోక్ ఉంది కదా. హెచ్కి ఇది ఫైనల్ స్ట్రోక్, ఓకి ఇది ఫైనల్ స్ట్రోక్ కదా, యూకి ఇలా ఫైనల్ స్ట్రోక్స్ ఉన్నాయి కదా ఎవ్రీ లెటర్కి. ఇక్కడ ఈ స్ట్రోక్స్ని మనం సర్కిల్ చేయాలి. ఎందుకు ఈ లెటర్స్ తీసుకున్నాను పర్టికులర్గా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓ తీసుకుంటే అంటే అది మన ఇష్టం, ఏ లెటర్ అయినా మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓ తీసుకుంటే అండ్ ఎస్ తీసుకుంటే ఈ లెటర్స్ కొంచెం మిస్సీ అయిపోతాయి మన బేస్ లైన్ కిందకి రావాలంటే. సో ఇట్స్ బెటర్ టు టేక్ దీస్ కైండ్ ఆఫ్ లెటర్స్. సో నేను ఇది తీసుకుంటే బాగుంటుంది బౌన్స్ లెటరింగ్ అని అనుకుంటున్నాను కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఓకే. నౌ కమింగ్ టు రూల్ 2. సో సర్కిల్ చేద్దాం. సో ఇక్కడ హెచ్ ఫైనల్ స్ట్రోక్ ఇది, యూ ఫైనల్ స్ట్రోక్ ఇది, ఈ ఫైనల్ స్ట్రోక్ ఇది, మళ్ళీ హెచ్ ఫైనల్ స్ట్రోక్, ఓ ఫైనల్, ఎల్ ఫైనల్ స్ట్రోక్ అండ్ డి ఫైనల్ స్ట్రోక్. ఓకే. Now rule 2, rewrite the same word, rewrite the word again, the word again, but extend circled parts below the baseline. ఇక్కడ మనం ఎందుకంటే హెచ్, యు, ఈ
హెచ్ఎల్డి లాస్ట్ స్ట్రోక్స్ తీసుకున్నాం, ఫైనల్ స్ట్రోక్స్. ఎందుకంటే ఇక్కడ ఓ ఫైనల్ స్ట్రోక్ ఇక్కడ వచ్చింది కదా, అంటే బేస్ లైన్ దగ్గర రాలేదు, సో ఇక్కడ చేయలేం మనం బౌన్స్, ఇది మెస్సీ అయిపోతుంది. అండ్ ఎస్ కేస్లో కూడా అంతే, ఇక్కడ ఎస్ స్ట్రోక్ ఇలా కిందకు పెడితే అది మెస్సీ అయిపోతుంది. సో ఇలాగ చేయాలి. ఏవైతే ఫైనల్ స్ట్రోక్స్ బేస్ లైన్‌కి టచ్ అయ్యాయో, అది మనం బౌన్స్ లెటరింగ్ చేస్తే లుక్ చాలా బావుంటది. స్టైలైజ్ లుక్ వస్తది. బేస్ లైన్. దీని మీనింగ్ ఏంటంటే, మనం ఈ వర్డ్‌ని మళ్ళీ రాస్తాం. బట్ ఈ ఫైనల్ స్ట్రోక్స్‌ని మనం బేస్ లైన్, ఇది బేస్ లైన్ కదా! ఈ బేస్ లైన్ కిందకి ఎక్స్టెండ్ చేసి మళ్ళీ సేమ్ వర్డ్ మనం రాద్దాం. ఓకే. దీని మీనింగ్ అది. ఈ ఫైనల్ స్ట్రోక్స్‌ని బేస్ లైన్ కిందకి మనం ఎక్స్టెండ్ చేసి మళ్ళీ సేమ్ వర్డ్ రాయాలి. You can see the difference. మనం ఫైనల్ స్ట్రోక్స్ ఈ లెటర్స్‌కి కొంచెం బేస్ లైన్ కన్నా ఎక్స్టెండ్ చేసాం. యూ కెన్ సీ ది హెచ్, యూ, ఈ, హెచ్, ఎల్, డి. ఓకే. సో ఈ లెటర్స్‌లో మనది దిస్ ఈస్ ద బేస్, దిస్ ఈస్ ద బేస్ లైన్ అండ్ దిస్ ఈస్ అవర్ వేస్ట్ లైన్ కదా! సో ఇప్పుడు మనం దీని మీనింగ్ ఏంటంటే, ఈ రూల్ మీనింగ్ మనం ఫైనల్ స్ట్రోక్స్ ఉంటాయి కదా, టాప్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్స్, ఇన్ దిస్ కేస్ ఇక్కడ హెచ్, యూ, ఇక్కడ హెచ్, డి, ఈ. ఇప్పుడు రూల్ నెంబర్ 4. ఇప్పుడు మనం సేమ్ వర్డ్‌ని మళ్ళీ రాద్దాం. మనం ఏదైతే పార్ట్ సర్కిల్ చేసామో అవి బేస్ లైన్ పైకి కొంచెం ఎక్స్టెండ్ చేయాలి టు గెట్ బౌన్స్ లెటర్స్. అప్ స్ట్రోక్, హెచ్, ascender, so see, you can see the difference. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా ఇంకొక వర్డ్ తీసుకొని అసలు బౌన్సింగ్ లెటర్స్ ఎలాగ రాయాలో అన్నది నేను మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపించబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అనే వర్డ్ తీసుకుంటున్నాను. సో లెట్స్ రైట్ హ్యాండ్ రైటింగ్ ఫస్ట్. బిగినర్స్ అయితే ఆల్వేస్ రిమెంబర్ ఇలా గైడ్ లైన్స్ డ్రా చేసుకోండి, బికాస్ ఫర్ క్లియర్ అండ్ బెటర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే బౌన్సీ లెటర్స్ ఎప్పుడు ఆ బేస్ లైన్ మీద బౌన్స్ అవుతూ ఉంటాయి కదా, టాప్ అండ్ బాటమ్‌కి. అది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది.
మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న 4 రూల్స్ ఇక్కడ అప్లై చేద్దాం. సర్కిల్ ది బాటమ్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్. అది మనం ఎక్స్టెండ్ చేసి బేస్ లైన్ కిందకొచ్చేలాగా చేయాలి. సో హియర్ ఇట్స్ ది ఫైనల్ స్ట్రోక్. ఏకి ఇది ఫైనల్ స్ట్రోక్, ఎన్కి ఇది ఫైనల్ స్ట్రోక్, బాటమ్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్, డికి బాటమ్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్ ఇది. అండ్ రిమెంబర్ గైస్, మనం ప్రతి లెటర్ని ఎక్స్టెండ్ చేయాలని రూల్ ఏమీ లేదు. వన్స్ యూ ఆర్ వెరీ కంఫర్టబుల్ రైటింగ్ బ్రష్ పెన్ కాలిగ్రఫీ, అది మీరు మీ లెజిబిలిటీ ప్రకారం, ఇష్టం ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఓకే, హియర్ ఐఎమ్ థింకింగ్ నాట్ టు డిస్టర్బ్ డబ్ల్యూ. ఇది బాటమ్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్, ఐకి ఇది బాటమ్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్, టీకి ఇది, ఐకి ఇది, ఎన్కి ఇది. ఓకే, అండ్ ఆల్సో టాప్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్. ఇప్పుడు సర్కిల్ ద టాప్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్. ఏకి ఇది, ఇక్కడ ఆల్రెడీ హెచ్ అబావ్ లోనే ఉంది కాబట్టి, ఆల్రెడీ శాండర్ని టచ్ అయింది కాబట్టి లెట్స్ నాట్ డిస్టర్బ్ దిస్ హెచ్. ఏ నుంచి చేద్దాం. ఎన్కి ఇది టాప్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్, అండ్ ఇక్కడ ఐకి ఇది, అండ్ ఎన్కి ఇది. సో దీస్ ఆర్ టాప్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్స్. ఇది మనం ఎక్స్టెండ్ చేస్తే అబౌవ్ ది వేస్ట్ లైన్. లెట్స్ రైట్ హ్యాండ్ రైటింగ్ వర్డ్ ఇన్ బౌన్స్ లెటరింగ్ ఆఫ్ బ్రష్ పెన్ కాలిగ్రఫీ. అది ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా, the extensions. Now you can see the difference between this word and this word. This is called bounce lettering of calligraphy. ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన 3 టిప్స్ ఉన్నాయండి. యూ షుడ్ నాట్ ఫర్గెట్ ది బేసిక్ రూల్స్ ఆఫ్ బ్రష్ పెన్ కాలిగ్రఫీ. థిన్ అప్, థిక్ డౌన్, అది మర్చిపోకూడదు. అండ్ అనదర్ థింగ్ ఇస్, ఈ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, ఇది మరీ కిందకి చేయొద్దు. అంటే రీజనబుల్ ఎక్స్టెన్షన్స్ చేయండి. మరీ కిందకి చేస్తే అది కొంచెం ఆక్వర్డ్గా కనిపించవచ్చు. సో డూ రీజనబుల్ ఎక్స్టెన్షన్స్. అంటే ఇది బేస్ లైన్కి కొంచెమే వెళ్ళింది, ఇది బేస్ లైన్కి కొంచెమే వచ్చింది, అలాగా. స్టిక్ టు యువర్ బేసిక్స్. ఇంకా బాగా ఈజీగా అర్థం అవడానికి ఈ బౌన్సింగ్ లెటర్స్ ఎలా రాయాలో నేను ఇక్కడ మీకు ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఇస్తున్నాను. లెటర్స్ని ఎలా బౌన్స్ చేస్తామో కూడా నేను మీకు చూపిస్తాను. స్మాల్ కేస్ లెటర్స్ అండ్ సమ్ అప్పర్ కేస్ లెటర్స్ టూ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ ఇలా ఉంది అనుకోండి, అప్ స్ట్రోక్, an oval curve and an undertone. For example, this is our A. ఇప్పుడు మనం బౌన్సింగ్ లెటర్ ఏకి ఎలా రాయాలంటే, స్ట్రోక్, ఓవల్ స్ట్రోక్, అండర్టర్న్ని మనం ఇలా రాయాలి. సో ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. మనం ఓన్లీ ఈ ఫైనల్ స్ట్రోక్ ఏదైతే ఉందో బాటమ్ని, దీన్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం బేస్ లైన్ కిందకి. ఆర్
ఫైనల్ స్ట్రోక్ కి టాప్ ఏదైతే ఉందో ఆ టాప్‌ని మనం వేస్ట్ లైన్ పైకి ఎక్స్‌టెండ్ చేస్తాం. ఓకే. దీస్ ఆర్ 2 మెయిన్ టిప్స్ ఇన్ బౌన్స్ లెటరింగ్. ఎం రాసి చూపిస్తాను. మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అవర్ ఎం. నార్మల్ ఎం ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే మనం బౌన్స్ చేసినప్పుడు ఎలా వస్తుందంటే ఈ టాప్ ఎక్స్టెండ్ చేయాలి. టాప్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్ అండ్ బాటమ్ ఆఫ్ ది ఫైనల్ స్ట్రోక్ ఎక్స్టెండ్ చేయాలి. సో అండ్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. ఎలా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో మీరు అలా కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. బికాస్ బౌన్స్ లెటరింగ్ ఈస్ నథింగ్ బట్ స్టైలైజింగ్. ఇట్స్ కంప్లీట్లీ స్టైలైజింగ్ ది లెటర్స్. అది ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్. ఎలా స్టైలైజ్ చేయాలనుకుంటే మనం అలా చేయొచ్చు.